హాయ్ ఎవ్రీవన్. ఇంకా 1 మంత్లో 2026 కూడా స్టార్ట్ అయిపోతుంది. చాలామంది న్యూ ఇయర్లో మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. కానీ ఎట్లాంటి బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది, చాలామంది అదే క్వశ్చన్లో ఉంటారు, ఆ డెలిమాలో ఉంటారు. సో ఈ వీడియోలో నేను మీకు 7 బిజినెస్ ఐడియాస్ చెప్తాను. ఈ 7 బిజినెస్ ఐడియాస్ స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, లేకపోతే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ 7 బిజినెస్ ఐడియాస్ స్టార్ట్ చేయడానికి చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని ఈ బిజినెస్ ఐడియాస్ మీద ఆలోచించండి అండ్ ఈ బిజినెస్ ఐడియా మీరు ఇంట్లో కూర్చొని స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. చాలా మంచి బిజినెస్ ఐడియా. మీరు స్కిల్స్ నేర్చుకుంటూ ఈ బిజినెస్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి డ్రాప్ షిప్పింగ్. అవును, డ్రాప్ షిప్పింగ్ చాలా మంచి బిజినెస్ ఐడియా. డ్రాప్ షిప్పింగ్ చేస్తూ మీరు యూఎస్ మార్కెట్ని కూడా టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్, డ్రాప్ షిప్పింగ్లో ఛాలెంజెస్ కూడా ఉంటాయి అండ్ మీకు డబ్బు కూడా అలా సంపాదించుకోవచ్చు. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? డ్రాప్ షిప్పింగ్లో మీరు ఒక ఈ కామర్స్ బిజినెస్ని మెయింటైన్ చేస్తారు, అంటే రన్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు అని చెప్పచ్చు. ఈ కామర్స్ బిజినెస్ మెయింటైన్ చేస్తారు, రన్ చేస్తారు, కానీ ఇన్వెంటరీ మీ దగ్గర ఉండదు. అంటే వేరే వాళ్ళ వేర్ హౌస్ ఉంటుంది, వేరే వాళ్ళ గోడౌన్ అంటారు కదా, వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని మీరు మీ వెబ్సైట్లో పెట్టుకొని మీరు డ్రాప్ షిప్పర్ లాగా పనిచేస్తారు. ఏదైనా కొత్త ఆర్డర్ రాగానే ఆ మ్యానుఫ్యాక్చరర్ అయినా లేకపోతే డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా, వాళ్ళకి అప్డేట్ చెప్పడం, ఆ డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఎండ్ యూజర్ లేకపోతే కస్టమర్కి వాళ్ళకి షిప్పింగ్ చేయడం, డెలివరీ చేయడం, ఇలా ఉంటుంది డ్రాప్ షిప్పింగ్. చాలా మంచి బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా మీరు రన్ చేయాలి, స్టార్ట్ చేయాలంటే మీరు ఒక సింగిల్ వెబ్సైట్ నుంచి మీరు డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మరియు వెబ్సైట్ డిజైన్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఒక 7 days to 1 week అని 7 days to 15 days పడుతుంది అని చెప్తాను. 1 week to 2 weeks. ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ కోసం మీరు నాకు అడిగితే అడ్వర్టైజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కలిపి ఒక 10,000 రూపీస్ తక్కువ, లెస్ దెన్ 10,000 రూపీస్లోని మీరు డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నా లిస్టులో సెకండ్ బిజినెస్ ఐడియా వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. ఎస్, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ కూడా మీరు మంచి డబ్బు సంపాదించుకోవచ్చు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ ఐడియా. అఫిలియేట్ మార్కెటింగ్లో ఏం చేస్తారు? వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని మీరు ప్రమోట్ చేస్తారు. మీ సోషల్ మీడియాస్లో, మీ వెబ్సైట్లో, మీ కాంటాక్ట్స్లో మీరు అఫిలియేట్ మార్కెటర్ లాగా మీరు ఏదైనా ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ కమిషన్స్ అలా ఎర్న్ చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ ఒక కమిషన్ బేస్డ్ బిజినెస్ మోడల్. అలాగే నా లిస్టులో థర్డ్ బిజినెస్ ఐడియా వచ్చేసి ఫ్రీలాన్సింగ్లో మీరు ఏం చేస్తారు? మీకు ఏదైనా స్కిల్స్ ఉంది అంటే మీకు ఎక్సెల్ షీట్ మీద వర్క్ చేయడం వచ్చు, మీరు చాలా బాగా పాట పాడతారు, లేకపోతే మీరు చాలా బాగా వెబ్సైట్ డిజైన్ చేస్తారు, మీరు చాలా బాగా రీల్స్ ఎడిటింగ్ చేస్తారు, యూట్యూబ్ షార్ట్స్ ఎడిటింగ్ చేస్తారు, అంటే వీడియో ఎడిటింగ్ చేస్తారు. ఏదైనా మీకు స్కిల్ ఉంది అంటే ఆ స్కిల్ బేస్డ్ మీద మీరు వేరే వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. ఫ్రీలాన్సింగ్లో సింగిల్ పర్సన్ అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో అట్లాంటి వర్క్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. సో ఫ్రీలాన్సింగ్ కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా. మీకు తెలుసా, ఫ్రీలాన్సర్ లాగా మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేసి రేపు అంటే మంచిగా సెట్ అవుతుంది, బిజినెస్ రన్ అవుతుంది అంటే ఒక టీమ్ని ఫామ్ చేసి ఒక ఫుల్ ఫ్లెజ్గా కంపెనీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్ లాగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా మీకు చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం ఉండదు. 10,000 రూపీస్ కన్నా తక్కువ డబ్బులోనే మీరు ఈ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నా లిస్టులో నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి క్లౌడ్ కిచెన్. మీరు ఇంట్లో కూర్చొని ఇంట్లోనే వంట చేస్తూ ఈ జొమాటో, స్విగ్గీలోని వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీరు ఒక క్లౌడ్ కిచెన్ లాగా కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా మంచి బిజినెస్. అండ్ ఎస్, నేను పర్సనల్గా చూశాను. వన్ ఆఫ్ అవర్ కాంటాక్ట్, అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కాదు, మా అపార్ట్మెంట్లో ఒక లేడీ, తను క్లౌడ్ కిచెన్ రన్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. అంటే తనకి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ ఆమె బాగానే హార్డ్ వర్క్ చేస్తుంది, బాగానే సంపాదిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్లౌడ్ కిచెన్ కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా. క్లౌడ్ కిచెన్కి కూడా చాలా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడం అవసరమే ఉండదు. నా లిస్టులో నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి ఆన్లైన్ టీచింగ్లో ఏం చేస్తారు? సపోజ్ మీకు ఏదైనా స్కిల్ వచ్చు అనుకుందాం, మీరు చాలా బాగా పాట పాడతారు, లేకపోతే చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, యోగా, మెడిటేషన్ మీరు క్లాసెస్ తీసుకోగలుగుతారు అంటే ఆన్లైన్లో మీరు అట్లాంటి స్కిల్స్ని వేరే వాళ్ళకి నేర్పిస్తూ మీరు ఆన్లైన్ టీచింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు తెలుసా, చాలామంది ఏఐ టూల్స్ మీద కూడా ఒక క్లాసెస్ చెప్తారు, అంటే ఆన్లైన్ ట్రైనింగ్ చెప్తారు, ఆన్లైన్ బ్యాచెస్, ఆన్లైన్ టీచింగ్ చేస్తూ ఉంటారు. సో ఏఐ టూల్స్ కూడా మీకు చాలా బాగా తెలుసు, చాలా ఐడియా ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అంటే జెనరేటివ్ ఏఐ ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ ఇట్లాంటి మీరు క్లాసెస్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ట్యూటర్ లాగా, ఆన్లైన్
ట్రైనర్ లాగా. సో దీనిలో కూడా చాలా బాగా డబ్బు ఉంది అని చెప్తాను. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఆన్లైన్ ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు 2026లో. ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ వెబ్సైట్ అడ్వర్టైజ్మెంట్ స్టార్టింగ్లో కాబట్టి వెబ్సైట్ ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కలిపి ఒక లెస్ దాన్ 10,000 రూపీస్ అగైన్. సో ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అని చెప్తాను. నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి ఈవెంట్స్ మేనేజ్మెంట్. ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేయడానికి మీకు ఒక టీం కావాలి అండ్ ఆ టీంతోనే మంచి కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. కమ్యూనికేషన్ కొలాబరేషన్ చేసేట ఒక టీం ఉంటే మీరు ఒక ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా రన్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీలో కూడా మీరు మీ ఎఫర్ట్స్ ఇంకా టైం పెడుతున్నారు కానీ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ ప్రాజెక్ట్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావచ్చు కానీ ఈవెంట్స్ మేనేజ్మెంట్ కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా. మీరు 2026లో స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి నేను రికమెండ్ చేసిన బిజినెస్ ఐడియాస్. సపోజ్ దీనిలో మీకు ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా గురించి తెలుసు, ఈ బిజినెస్ ఐడియా కూడా బాగుంటుంది అనిపిస్తుంది అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీలో ఎంతమంది 2026లో బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనుకునే వాళ్ళు ఉన్నారు అది కూడా నాకు కమెంట్స్లో రాసి తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ Career 9. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.